బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు బతుకమ్మ బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలం పార్టీని వదిలి వెళ్లారంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన నిధులతోనే బాణవాడ అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఎన్ని నిధులు తెస్తారో పోచారం చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్సీగా తానున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మీరు కాంగ్రెస్ కు పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలను బాన్స్వాడకి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు, నిధులు వస్తాయి, అధికారం ఉందని పోయినరు. మరి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ కు పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినంటే మీ మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కానీ వల్ల మీరు ఎందుకోసం కాంగ్రెస్ పోయిందని బాన్స్వాడ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీ పోయి 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ 6 నెలలలో బాన్స్వాడలో ఏమీ కూడా జరగలేదు. అంతకుముందు 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. మనం ఆడపిల్లల డెలివరీ అయితే 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. పోయిన 6 నెలలలో ఒక్కటంటే ఒక్క కేసీఆర్ కిట్ కూడా రాలేదు. మరి ప్రజలకే మొరగనప్పుడు మీరెందుకు పార్టీ మారినది ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, బాన్స్వాడ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లానే ఆనాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని లక్ష్మీపుత్రుడుగా అభివర్ణించి రైతులకు రైతు బంధు పథకం పెట్టినాం. కాబట్టి ఆ పని వారి చేతి మీదుగా జరుగుతా ఉంది. కాబట్టి వారికి అంత గౌరవం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి వారి కోరిన మీదట ఏం చేసినాం? మనం నసరూర్ మండలం చేసుకున్నాం, చెంచూరు మండలం చేసుకున్నాం, మోసురా మండలం చేసుకున్నాం, రుద్రూర్ మండలం చేసుకున్నాం, పోతంగల్ మండలం చేసుకున్నాం. ఏ మండల కేసీఆర్ గారు ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను.